హాయ్ హలో ఎవ్రీవన్. స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఎక్స్క్లూజివ్ పాయింట్స్ షేర్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో చాలామంది ఇప్పుడు ఎగ్జామ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇంకో 1 మంత్ 1.5 మంత్లో సో మీరు ప్రిపేర్ అవ్వడం కోసం ఏం చేస్తే బాగుంటుందో కొన్ని కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ని నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇందులో మీరు బాగా ఇష్టపడే క్రికెటర్స్ గురించి అండ్ మూవీ స్టార్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ని వాడుతూ మీకు ఎగ్జాంపుల్స్తోని చెప్పడానికి ట్రై చేస్తా. క్రికెటర్స్ అనగానే మూవీ స్టార్స్ అనగానే మనందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మనకు అడ్మైర్డ్ పీపుల్, ఫ్యాన్స్గా కూడా ఉన్నాం అండ్ మనకు బాగా ఇష్టం కూడా వాళ్ళ వర్క్. సో క్రికెటర్స్ కానీ మూవీ స్టార్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించినవి ప్రాక్టీస్ చేసేది లేకుంటే ఎగ్జిక్యూట్ చేసేది అమేజింగ్గా ఉంటాయి. ఒక 5 minutes డైలాగ్ కోసం ఒక మూవీ స్టార్ ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours కష్టపడి డైలాగ్స్ తీసుకొని క్యారవాన్లో కూర్చొని ప్రాక్టీస్ చేసి అద్దం ముందు నిలబడి కెమెరా ముందు వచ్చి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేస్తారు, రివ్యూస్ కోసం ఏం చేస్తారు అని అంటే మానిటర్లో వెళ్ళేసి కూర్చొని నా షాట్ ఎలా వచ్చిందని చెప్పేసి వాళ్ళు చూస్తారు. సో అలా చూసిన తర్వాత వాళ్ళకి ఏదైనా కొంచెం తేడాగా అనిపించినా సరే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి చెక్ చేసి అంటే షాట్ని కంప్లీట్ చేసి ఇచ్చేస్తారనమాట. సేమ్ క్రికెటర్స్ కూడా అలానే వాళ్ళు ఆడే 2 hours మ్యాచ్ 3 hours మ్యాచ్ కోసం వాళ్ళు నెట్లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. సో సేమ్ థింగ్ మన లైఫ్లో కూడా మనం అలానే ఉండాలి. వీళ్ళందరికీ ఏంటిదంటే ఒక సిస్టమ్ అనేది, ఒక ప్రాసెస్ అనేది డెవలప్ అయి ఉంది కాబట్టి మనం నిజంగా వాళ్ళని ఇష్టపడతాం. సో మన లైఫ్లో మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు. పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకుంటే మన రిలేటివ్స్ కానీ, సొసైటీలో ఉన్న పీపుల్ కానీ మనల్ని అంతగా ఇష్టపడరు. ఎందుకంటే మన దగ్గర ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది, ప్రాసెస్ అనేది లేదు కాబట్టి. సో అది ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో మీరందరూ చేయాల్సిన థింగ్ ఏంటిదనంటే ఒక హ్యాబిట్ని మీరు డెవలప్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఒక 3 days, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 monthలో 1.5 monthలో ఎగ్జామ్ ఉంది. ఎవరైతే 10th class చదువుతున్నారో, ఇంటర్మీడియట్, డిగ్రీ కానీ లేకుంటే పీజీ కానీ, మీరందరూ చేయాల్సిన పని ఏంటిదనంటే ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకొని పెట్టుకోవాలి ఎవరైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో. సో మీరు ఒక 3 days మీ డైలీ యాక్టివిటీస్, డైలీ రొటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి పేపర్లో రాయడానికి, డైరీలో రాయడానికి ట్రై చేయండి. అంటే మోస్ట్లీ నా టైం మొత్తం సోషల్ మీడియాలో పోతుందా, మూవీస్ చూడడం కోసం పోతుందా, ఓటీటీ ప్లాట్ఫామ్లో వెళ్ళిపోతుందా, టైంపాస్ చేయడంలో పోతుందా అని చెప్పేసి జస్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇమీడియట్లీ మేము బుక్స్ తీసుకొస్తాం, కూర్చొని చదివేస్తాం అని అంటే ఎవరి వల్ల కాదు. అదొక హ్యాబిట్ లాగా స్టార్ట్ చేయాలి. నేను చెప్తాను స్లోగా ఒక ఇంజెక్ట్ లాగా ఎట్లా చేయాలో ఆ అలవాటుని. ఫస్ట్ మీరు అందరు చేయాల్సిన పని ఏంటిదనంటే సిట్టింగ్ పోస్చర్. ఓకే, మీరు ఇలా ఎల్ షేప్లో కూర్చోవాలి. మీరు ఎక్కడ కూర్చున్నా సరే, మీరు పద్మాసనంలో కూర్చుంటారా, ఎల్ షేప్లో కూర్చుంటారా, ఫస్ట్ మీరు ఎల్ షేప్లో కూర్చొని ఒక 5 minutes to 10 minutes నార్మల్గా ఉండాలి. నో ఫోన్స్, నో బుక్స్, నథింగ్. జస్ట్ కూర్చోవడం మాత్రమే ప్రాక్టీస్ చేయాలి ఎల్ షేప్లో. ఎందుకు ఈ కూర్చోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాసేది ఏదైతే ఉంటుందో అది 3 hours ఉంటుంది. 3 hours మీరు కూర్చోవాలని అంటే ఇప్పుడు క్రికెటర్ 2 hours మ్యాచ్ కోసం 10 నుంచి 12 గంటలు కష్టపడతాడు. ఒక 5 minutes డైలాగ్ కోసం ఒక యాక్టర్ 1 hour కష్టపడతారు. అలాంటప్పుడు మీరు 3 గంటలు కూర్చోవాలంటే మీరు ఎంతసేపు కష్టపడాలి? ఫస్ట్ 5 minutes నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, 3 గంటలు మీరు కూర్చోవాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 hours కూర్చునే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. 10 hours లేవకుండా కూర్చుంటారా మీరు? మీ వల్ల అవుతుందా? సో దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఫస్ట్ కూర్చునే పొజిషన్ ఉంటుంది కదా, ఇలా ఫస్ట్ మీరు 5 to 10 minutes వరకు కూర్చోవాలి. ఏది నేను 3 days అబ్జర్వ్ చేసుకొని మిమ్మల్ని చెప్పేసి అన్నాను కదా, ఆ టైంలో ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఒక 5 minutes to 10 minutes, ఆ తర్వాత ఇంకో 5 minutes, ఇంకో నెక్స్ట్ డే, ఎవ్రీడే ఒక 5 minutesని ఇంక్రీజ్ చేసుకుంటా ఒక 1/2 hour కూర్చోగలగాలి. ఎప్పుడైతే మీరు 1/2 hour ఫోన్ లేకుండా, వేరే డిస్ట్రాక్షన్స్, థింగ్స్ లేకుండా, పేపర్ లేకుండా, బుక్స్ లేకుండా కూర్చుంటారో అప్పుడు మీ మైండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీన్నే మైండ్ సెట్ బిల్డింగ్ అని అంటారు. ఈ హ్యాబిట్లో మెయిన్ పాయింట్ ఏంటిదనంటే మైండ్ సెట్ని బిల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ సిట్టింగ్ పోస్చర్లో మీరు 1/2 hour కూర్చున్న తర్వాత అప్పుడు 3 hours ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దానికి కావాల్సిన సబ్జెక్ట్ కానీ లేకుంటే పేపర్స్ కానీ ఇవన్నీ థింగ్స్ని మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఫర్దర్గా చెప్తాను అది ఎలా చేయాలో. ఎప్పుడైతే మీరు చదవడానికి ట్రై చేస్తారో ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ ఏంటిదనంటే మీకు ఎక్కువ నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ నిద్ర అనేది వెరీ కామన్.
మీరు నిద్ర వస్తే పడుకొని తప్పిస్తే రీల్స్ చూస్తాను, లేకుంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తాను అని చెప్పేసి మాత్రం అస్సలు చేసుకోండి. ఎందుకంటే మీరు మైండ్ సెట్ని డెవలప్ చేస్తున్నారు, సిట్టింగ్ పోస్చర్ని కూర్చుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి దిట్ ఈస్ వెరీ వెరీ కామన్. ఎందుకనంటే సడన్గా చదవడం అనేది మీ బ్రెయిన్కి అలవాటు లేని విషయం. సో సడన్గా దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఎప్పుడైతే మీరు కూర్చోడానికి ట్రై చేస్తారో కొన్ని డిస్ట్రాక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాస్ ఏవైతే ఉంటాయో, సోషల్ మీడియా, నోటిఫికేషన్, ఎంటర్టైన్మెంట్, రీసెంట్గా ఐపీఎల్ రాబోతుంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, హ్యాంగ్ అవుట్స్ అంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం, వాళ్ళతో చాట్ చేయడం, ఇవన్నీ థింగ్స్ మీకు డిస్ట్రాక్షన్స్ ఏదో విధంగా వస్తూనే ఉంటాయి. మీరు పాతకాలంలో అబ్జర్వ్ చేస్తారో తెలీదు, మైక్ పెట్టేసుకొని రిక్షాలో కానీ లేకుంటే ఆటోలో కానీ అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వినండి వినండి ప్రజల్లారా, ఈ రోజు ఇక్కడ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పేసి. ఈ రోజు కాలంలో కొంచెం టెక్నాలజీ ఎక్కువ అప్డేట్ అయిపోయింది కాబట్టి అది నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది అనమాట. సో సోషల్ మీడియాలో ఫస్ట్ మీరు అందరు చేయాల్సింది ఏంటిదంటే మీ నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిసారి అనవసరంగా వాట్సాప్ మెసేజ్ కానీ లేకుంటే సోషల్ మీడియా మెసేజ్ కానీ టింగ్ 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 అని మెసేజ్లు వస్తూ ఉండడం, దానికి ఒక ట్యూన్స్ పెట్టేసుకొని పెట్టుకోవడం, ఫస్ట్ దీన్ని ఆపేయండి. ఈ నోటిఫికేషన్ని ఆపేస్తే మీ మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దాట్ ఈస్ వన్ థింగ్. సిట్టింగ్ పోస్చర్ ప్రాక్టీస్ చేశారు, మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నారు, హాఫ్ అన్ అవర్ని మీరు బిల్డ్ చేసుకున్నారు ఒక స్పేస్లో అనంటే, అప్పుడు మీరు ప్రాపర్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి అనంటే ఫస్ట్ మీ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక కార్నర్లో కూర్చుంటారా, ఒక చైర్ మీద కూర్చుంటారా, సోఫాలో కూర్చుంటారా, ఒక టేబుల్ మీద కూర్చుంటారా, ఒక స్పేస్ని డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ అని చెప్పాను కదా ఇందాక, సిట్టింగ్ పోస్చర్. ఓకే, ఇలా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు చదవాలని అనిపించాలి. సో ఆ పేషెన్స్ ఏదైతే ఉందో ఆ పేషెన్స్ని డెవలప్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మందికి ఇప్పుడు ఉన్న టైంలో జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేషెన్స్ అనేది చాలా చాలా తక్కువ. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్విట్టర్స్ కానీ ఎక్స్లో కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ థింగ్స్ ఏం చేస్తాయనంటే నాట్ మోర్ దెన్ మీరు ఒక 150 లెటర్స్ కంటే ఎక్కువ మెసేజ్ నుండి రాయలేరు. సో పేషెన్స్ అనేది అంత తగ్గిపోయింది మనుషులకి, ఎవరికి ఓపిక అనేది లేదు. ఆ ఓపికని డెవలప్ చేసుకోండి ఈ సిట్టింగ్ పోస్చర్తోనే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా షెడ్యూల్ చేసుకునే థింగ్స్ ఏవైతే ఉంటాయో, నేను ఇప్పుడు నాకు ఒక 1 month టైం ఉంది. ఈ 1 month టైంలో ఒక సబ్జెక్ట్ కోసం 5 days, ఇంకో సబ్జెక్ట్ కోసం 5 days, ఆ తర్వాత ఇంకో సబ్జెక్ట్ కోసం 5 days, అలా నేను డివైడ్ చేసుకుని పెట్టుకుంటానని చెప్పేసి తయారు చేసుకుని పెట్టుకోండి. ఓకే, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చేటట్టు, అంటే మీకు లాస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి అనమాట. సో అలా నేను తయారు చేసుకుని పెట్టుకుంటాను నా షెడ్యూల్స్ అని చెప్పేసి తయారు చేసుకుని పెట్టుకోండి. ఆల్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర డేట్స్ ఉంటాయన్నమాట. నేను మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నాము అని అంటే వాళ్ళు అంత ఈజీగా కలవరు, ఎందుకంటే నా డేట్స్ ఖాళీగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి మీరు కూడా సెలబ్రిటీసే మీరు. సో మీ షెడ్యూల్స్ని మీరే తయారు చేసుకోండి, మీ టైం మేనేజ్మెంట్ని మీరే తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు 3 days ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మనల్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలని చెప్పేసి, మీ డైలీ రొటీన్స్, మీ టైం ఎక్కడ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు కాబట్టి యూ నో బెటర్. అది నేను మీకు చెప్పేది కాదు, మీరే స్వయంగా తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే బుక్స్ మెటీరియల్స్ ఉన్నాయా లేదా, సాఫ్ట్ కాపీస్ ఉన్నాయా లేదా, హార్డ్ కాపీస్ ఉన్నాయా లేదా, అన్ని టాపిక్స్ సంబంధించిన బుక్స్ లేకుంటే గైడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని పెట్టుకోండి. అవసరం ఉంటే టెక్నాలజీ వాడుకుంటారా, చాట్ జీపీటీని యూజ్ చేసుకుంటారా, యూజ్ చేయండి. ఆ తర్వాత ప్రాపర్ ప్లాన్స్ అనేది, మీ ప్లాన్స్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని మీరే బ్రేక్ చేయకూడదు. ఓకే, తక్కువని ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువని పెట్టుకోండి. 2 hours నేను చదువుతానని చెప్పేసి స్టార్టింగ్లో పెట్టుకుంటారు కదా, అది అస్సలు కుదరదు. హాఫ్ అన్ అవర్ మీకు సిట్టింగ్ పోస్చర్ అనేది వచ్చింది కాబట్టి మీరు ఒక 20 minutes మాత్రమే ఫోకస్ చేయగలరు. ఇంకో 10 minutes డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇట్స్ క్వైట్ కామన్. ఆ తర్వాత టైం టేబుల్ని బిల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఈ టైం వరకులో నేను ఈ యూనిట్ని, ఈ సబ్జెక్ట్స్ని లేకుంటే ఈ పోర్షన్ని ఫినిష్ చేస్తానని చెప్పేసి పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఆ తర్వాత డిస్కషన్ అండ్ సర్కిల్, ఈ డిస్కషన్ సర్కిల్స్ అండ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఇది తయారు చేసుకుని పెట్టుకోండి. ఇందులో మీరు ఎవరిని ఎంటర్ కానివ్వకండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ పేరెంట్స్ని కానీ. ఈ డిస్కషన్లో కేవలం సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండేటట్టుగా చూసుకోండి. వీలైతే ఒక సర్కిల్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, మీ లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని, నేను ఇది చదవాలనుకుంటున్నాను, నేను మీకు కొన్ని అప్పచెప్తాను, మీరు కూడా నాకు అట్లా చెప్పండి అని చెప్పేసి డిస్కషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక పద్యం అనేది ఉంది, ఆచార్య పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సద్బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ.
ఈ శ్లోకానికి మీనింగ్ ఏంటిదనంటే, నో టీచర్ ఇన్ దిస్ వరల్డ్ గోయింగ్ టు టీచ్ యూ 100% నాలెడ్జ్. టీచర్ మీకు 20% నాలెడ్జ్ మాత్రమే ఇస్తారు. ఇంకో 25% నాలెడ్జ్ అనేది మీ పియర్ లెర్నింగ్స్తోని, అంటే మీ పియర్ ఫ్రెండ్స్తోని డిస్కషన్ చేసుకుంటే అప్పుడు ఇంకో 25% నాలెడ్జ్ అనేది యాడ్ అవుతుంది. సో కాబట్టి నేను ఎవరితో మాట్లాడాను, నేను ఇంట్రోవర్ట్‌ని అని చెప్పేసి అనే విషయాన్ని పక్కన పెట్టండి. వీలైతే మీలాగా ఆలోచించే ఒక ఫ్రెండ్‌ని తయారు చేసుకొని వాళ్ళతోని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేయండి సబ్జెక్ట్ గురించి. ఓకే. వేరే ఏ టాపిక్ మాట్లాడొద్దు వాళ్ళ గురించి. ఈ సర్కిల్‌లో నెగెటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళని అవాయిడ్ చేయండి. వాళ్ళు జోక్స్‌తోని స్టార్ట్ చేసి, ఆ తర్వాత వ్యక్తుల గురించి మాట్లాడి, అక్కడి నుంచి మళ్ళీ మూవీస్, క్రికెట్స్ లేకుంటే బిగ్ బాస్ షో అలా అలా ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట ఆ టాపిక్ అనేది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కట్ చేయండి, ఈ పర్టిక్యులర్‌లీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళని కనెక్ట్ కాకపోతే మా ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోతుంది, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తున్న వెబ్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మా ఫ్రెండ్షిప్ పోతుందేమో అని చెప్పేసి ఏమనుకోకండి. ఎందుకంటే మీ ఎగ్జామ్స్, మీ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించిన వర్క్స్ కానీ యాక్టివిటీస్ కానీ స్టార్ట్ చేయాలి. అంటే లైక్ స్మాల్ ఎస్సెస్ కానీ, స్మాల్ రైటప్స్ కానీ, ఒక వాల్ మీద మీరు వీలైతే విజనరీ బోర్డ్ కానీ, సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్స్ కానీ, హైలైట్ ఏమంటారు పోస్టర్స్ కానీ, మ్యాప్స్ కానీ, అలాంటివి ఏమన్నా ఉంటే మీరు పోస్ట్ చేసుకొని దాని మీద పెట్టేసుకోండి. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు బాగా అలసిపోయి ఇట్లా పడుకున్నా సరే వాల్ మీద ఇట్లా చూస్తే, అరే ఈ టాపిక్ ఇది దీనికి సంబంధించింది కదా అని చెప్పేసి మీకే అనిపిస్తుంది. అది ఒక లెర్నింగ్ లాగానే ఉండాలి. అంటే మీ గోడ కూడా మిమ్మల్ని టీచ్ చేయడానికే రెడీగా ఉండాలి. సో అలా మీరు ఒక వర్క్ని, యాక్టివిటీస్ని డెవలప్ చేసుకొని పెట్టుకోండి. మీ రికార్డింగ్స్లో కానీ, ఫోన్లో కానీ, బయటికి మీరు వాకింగ్కి వెళ్తూ ఉంటే కూడా ఈజీగా సబ్జెక్ట్ గురించి ఉండేటట్టుగానే చూసుకోండి. ఆ తర్వాత మీరు ఒక అసైన్మెంట్స్ కానీ, లేకుంటే టెస్ట్లు కానీ, సెల్ఫ్ టెస్ట్ లాంటివి పెట్టుకుంటూ ఉండండి. మీరు ఎంత చదివారు, ఒక టాపిక్ మొత్తాన్ని ఫినిష్ చేసిన తర్వాత ఫైనలీ ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ని మీరు తీసుకొని దాని మీద స్టడీ చేయడానికి ట్రై చేయాలి. ఆ స్టడీ చేసిన తర్వాత దాన్ని మీకు మీరే ఎగ్జామ్స్ పెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత దీన్ని మీరు కరెక్ట్ చేయకూడదు, మీ ఫ్రెండ్కి ఇవ్వండి, మీ ఫ్రెండ్ ఎగ్జామ్ పేపర్ని మీరు తీసుకోండి. ఇలా ఒక సర్కిల్ని డెవలప్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ కోసం దాని మీద డిస్కస్ చేసుకుంటూ ఉండండి. నువ్వు ఈ క్వశ్చన్ని తప్పుగా రాసావు, ఇది ఇలా రాసావు, ఇలా రాసావు అని చెప్పేసి. అందుకే నేను ఏమంటున్నానంటే, మిమ్మల్ని ప్రతిసారి కించపరిచే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని సర్కిల్లోకి తీసుకోకండి. ఓన్లీ మిమ్మల్ని ఇంప్రూవ్ కావాలని చెప్పేసి బ్యాక్ని ఎప్పుడు ట్యాప్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఫ్రెండ్స్ని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఎదగాలని చూస్తారు తప్పిస్తే కిందికి దించాలని చెప్పేసి ఎప్పుడు ట్రై చేయరు. సో దట్ ఈస్ ద ఎగ్జామ్ సెల్ఫ్ అసెస్మెంట్ లాంటిది మీరు చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని రీచెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ నా తప్పు అవుతుంది, నా టైం అనేది ఎక్కడ వేస్ట్ అవుతుంది, నేను ఎక్కడ ఎక్కువసేపు కూర్చొని కష్టపడవచ్చు అనే విషయాల మీద మీరు ఎక్కువ వర్క్ చేయొచ్చు. ఆ తర్వాత రీఇంజనీరింగ్ చేయాలి. సీ ఫ్రెండ్స్, నేను ఇది చెప్పే థింగ్స్ ఏవైతే ఉంటాయో క్రికెటర్స్ అండ్ యాక్టర్స్ కూడా సేమ్ ఇలానే చేస్తారు. వాళ్ళు ఏదైనా షాట్ ఇచ్చిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఆ తర్వాత అది సరిగా రాలేదని చెప్పేస్తే మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రీషూట్ చేసి, రీమ్యాచ్ చేసి వాళ్ళు సేమ్ గెయిన్ని సంపాదించుకుంటూ ఉంటారు, ఫేమ్ని కానీ, నేమ్ని కానీ. సో సేమ్ థింగ్ మనం కూడా అలానే చూడాలి. సో ఎప్పుడైతే మీరు ఇలా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారో, ఆల్మోస్ట్ మీ రిలేటివ్సే, మీ నియర్ బై పీపులే మీకు సపోర్ట్ చేయరు. నువ్వు చదవడానికి కూర్చున్నావా, ఏం పీక్తావు లేదు చదివేసి అని చెప్పేసి కొంచెం నెగిటివ్ స్టేట్మెంట్స్ లాంటిది ఇస్తూ ఉంటారు. ఇట్స్ క్వైట్ కామన్. మీరు ఏం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రెస్పాండ్ అవ్వండి మీకు సంబంధించిన యాక్టివిటీస్తోని. అంటే యువర్ వర్డ్ షుడ్ నాట్ టాక్, యువర్ యాక్షన్ షుడ్ టాక్ అన్నట్టుగా ఉండాలి. ఓకే. మీరు డైలీ మీ ఫ్యామిలీ కోసం కూడా మీ టైం ఇవ్వండి. మొత్తం మీరు జస్ట్ ఇలానే కూర్చోవాలి, ఇలానే ఉండాలని చెప్పేసి నేనేం చెప్పాను. మీరు హౌస్ వర్క్ కోసం ఒక 2 hours ఇస్తాను, సోషల్ మీడియా కోసం ఒక 1 hour ఇస్తాను, స్టడీస్ కోసం 4 to 6 hours లేకుంటే అంతకంటే ఎక్కువ ఇస్తాను. మీ ఇష్టం, మీరు ఎంతైనా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. కానీ ఇంత టైం మాత్రం నేను వీళ్ళకి ఇస్తాను, ఈ టైంలో మాత్రమే నేను వర్క్ చేస్తాను, ఈ టైంలోనే నేను ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను తప్పిస్తే మిగతా టైంలో నేను కూర్చొని చదువుకుంటానని చెప్పేసానండి. సో మీరు ఒక ఎన్విరాన్మెంట్ ఇట్లా క్రియేట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ పేరెంట్స్ చూసి అరే వాడు నిజంగా సీరియస్గా చదువుతున్నాడు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వీలైతే పనులను వేరే వాళ్ళకి అసైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా మీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ అనేది మీరు వీక్లీ కానీ, లేకుంటే మంత్లీ కానీ, లేకుంటే డైలీ కానీ చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సో అలా సెల్ఫ్ లెర్నింగ్ లేకుంటే సెల్ఫ్ చెకింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ లైఫ్లో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం చెప్తాను. సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అనేది అంటే, మీరు ఫోన్ని చదివేటప్పుడు పక్కన పెట్టేసి చదవడానికి ట్రై చేయకపోతే, ఫస్ట్ మీరు నా దగ్గర టెక్నాలజీ ఉందండి, ఫోన్ ఉంది, నేను ఫోటో తీసుకుంటాను, ఫోటోలో చదివేస్తాను అని చెప్పేసి అనుకుంటారు. ఒక్క చిన్న నోటిఫికేషన్, ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న క్లిక్ అట్నుంచి అటే మిమ్మల్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అనమాట. అదొక ఊబి లాంటిది. సో కాబట్టి దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండి, మీ ఎన్విరాన్మెంట్ని, మీ కమిట్మెంట్స్ ఏదైతే మీరు తయారు చేసుకున్నారో ప్లాన్స్ని, దాని మీద కూర్చొని చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ కూర్చొని చదువుతూ ఉంటే మీకు నిద్ర పడుతుంది, నిద్ర వస్తుంది, అండ్ మీకు బోర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ కూర్చోండి, ఆ పేషెన్స్ని డెవలప్ చేసుకోండి. ఆ ఫస్ట్ లైన్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారో ఒకసారి చూడండి. పెండోరాలో అవతార్ మూవీలో లాంగ్వేజ్ లాగా ఏదైతే ఉండదు, పెండోరన్ లాంగ్వేజ్ లాగా ఏముండదు. అంతా మనం చదివిందే, ఇంగ్లీష్లో కానీ లేకుంటే తెలుగులో కానీ ఉంటుంది. సో దాన్ని చదివేసి కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాజిక్స్ కానీ, ఫార్ములాస్ కానీ, లేకుంటే మెథడ్స్ కానీ, థియరీ కానీ, ఇవే ఉంటాయి సబ్జెక్ట్స్లో, వేరే కొత్తగా ఏం ఉండదు. సో కాబట్టి దానితోని భయపడడం వదిలేయండి. ఒక్కసారి మీరు భయపడడం స్టార్ట్ చేశారనుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక విషయం చేస్తారు. నేను చాలామంది రామకృష్ణ మఠంలో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఐఎమ్ టీచింగ్ సో మెనీ స్టూడెంట్స్, వాళ్ళు స్టడీ అవర్స్ అని చెప్పేసి నా దగ్గరికి వస్తూ ఉంటుండే అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకో యాడ్ ఆన్ పాయింట్ లాగా నీకు చెప్తున్నాను. సో మీరు ఈ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని, సర్కిల్ లాగా క్రియేట్ చేసుకొని మీ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు, మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, లైక్ టీచర్స్ కానీ, లెక్చర్స్ కానీ, సార్లు కానీ, మేడంలు కానీ, వీళ్ళని ఒకసారి మీ డిస్కషన్లో పార్ట్గా ఇన్వైట్ చేయండి. లైక్ మీరు ఆన్లైన్లో డిస్కషన్ చేసుకుంటా ఉంటే, సార్ ఒక 5 minutes మీరు ఈ టైంలో వచ్చి మాకు ఏమైనా సజెషన్ చేస్తారని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతోని ఇన్పుట్స్ ఇంకా తీసుకోండి, ఇంకా బెస్ట్గా అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంకో థింగ్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే భయం అనేది స్టార్ట్ అవుతుందో, పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటేనే భయం అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మందికి ఏంటంటే ప్రొకాస్టినేషన్ అనేది ఉంటుంది. ప్రొకాస్టినేషన్ అనేది చాలా పెద్ద ఒక మహమ్మారి లాగా ఉంటుంది. అది ఎప్పుడు ఏం చేస్తుందనంటే, సబ్జెక్ట్ మొత్తం తెచ్చుకున్నామా, బుక్స్ అన్ని తెచ్చుకున్నామా, రైట్, ఇప్పుడు మనం తర్వాత చదువుదాం అని చెప్పేసి తర్వాత అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. లాస్ట్ డేస్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటే, లాస్ట్ ఒక 1 week కానీ, ఒక 2 days కానీ, 3 days కానీ మీకు ఇంట్రెస్ట్ పోతుంది చదవడం అనేది. ఇంట్రెస్ట్ పోయేప్పుడు మీరు ఏం చేస్తారనంటే, నకల్ చిటీలు ఎక్కడ దొరుకుతాయి, చీటింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి, మైక్రో జిరాక్స్ ఎట్లా చేయించుకోవాలని చెప్పేసి భయపడుతూ వాళ్ళని అప్రోచ్ అయ్యి, మీరు ఒక పేజ్ మొత్తంలో ఒక 20 questionsని కాపీ చేసుకుని పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం చెప్తాను. 20 questionsని కాపీ చేసిన తర్వాత దాన్ని చదివే కేపబిలిటీ కూడా లేదా అని అంటే, నా దృష్టిలో, నా విషయానికి వస్తే, నాకు చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. నేను వాళ్ళకి చెప్పాను అనమాట, మీరందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, మరి ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా అని అంటే, సార్ చదవడం మా వాళ్ళు అవ్వట్లేదు, మేము కాపీ కొడుతున్నాం అని అంటే, నువ్వు 20 questions కూడా చదివి రాయాలని వ్యక్తివి, నీకు సర్టిఫికేట్ సంపాదించే అర్హత ఉందా అని చెప్పేసి అడిగాను. అయితే ఆ స్టూడెంట్ చాలా బాధపడ్డారు. కానీ నెక్స్ట్ టైం నుంచి నకల్ చిట్టీలు లేకుండా రాయడానికి ట్రై చేశారు. ఎందుకనంటే ఫ్రెండ్స్, మీకు ఈ ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్క్స్ వస్తే సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీ ఐడెంటిటీ అనమాట, లైఫ్ లాంగ్ మీ దగ్గర ఉండిపోతుంది. సో ఈ ఐడెంటిటీనే మీరు ఒక చీటింగ్తోని సంపాదించుకున్నారనుకోండి, మీకు రాబోతున్న టైంలో చీటింగే వస్తాయి తప్పిస్తే, లైఫ్లో లేకుంటే రిలేషన్షిప్లో మీ సర్టిఫికేట్ మీరు చీటింగ్తో సంపాదించుకున్నారు. అలాంటిది లైఫ్లో మీకు చీటింగ్ ఎప్పుడు రాదా? వస్తుంది, ఎందుకంటే కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది కాబట్టి. స్టూడెంట్స్ హూ చీట్ ఈజ్ నాట్ రెడీ ఎట్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అంటాను నేను, నా దృష్టిలో వస్తే. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి చీటింగ్ చేస్తారని అనుకుంటాను. సో నకలు కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఒక రకమైన భయం అనేది ఉంటుంది. ఒకటి పీర్ ప్రెషర్ లాంటిది, పేరెంటల్ ప్రెషర్ లాంటిది, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇలాంటి వాళ్ళే చీటింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్, చీటింగ్ అనేది సొల్యూషన్ కాదు. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి, ప్లాన్డ్గా ఒక షెడ్యూల్ తయారు చేసుకొని దాని త్రూ ప్రాక్టీస్ చేయండి, మీకు మీరు టెస్ట్లు పెట్టుకోండి, ఎగ్జామ్స్ అనేది ఇస్తూ ఉండండి. సో అలా ఇస్తూ ఉంటే యూ విల్ గోయింగ్ టు గెట్ యువర్ సక్సెస్ స్టోరీ అనమాట. సో చెప్పాలంటే, మీరందరూ ఒక వేస్ట్ పర్సన్స్, మీ వల్ల కాదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో యూ ఆల్ ఆర్ వెరీ స్పెషల్, యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. సో దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే, మీకంటూ స్వతహాగా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, క్రికెటర్స్ కానీ లేకుంటే యాక్టర్స్ కానీ, వీళ్ళు ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. ప్రతిదీ వాళ్ళ యాక్టివిటీకి సంబంధించింది లేకుంటే కెరియర్కి సంబంధించిన
మెయిన్ కోర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళని ఒక పర్ఫెక్ట్ పర్సన్గా మార్చుకుంటారు. ప్రాక్టీస్ మేక్స్ హ్యూమన్ పర్ఫెక్ట్ కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది మీరు స్టడీస్లో పెట్టుకుంటే, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటే దట్స్ రియలీ వండర్ఫుల్ థింగ్. సో బ్రీఫ్గా మీకు చెప్పాలి అని అంటే, మీరు ఒక ప్రాసెస్ని, సిస్టమ్ని డెవలప్ చేసుకుని పెట్టుకోండి. దానికి సంబంధించిన హ్యాబిట్ని డెవలప్ చేసుకోండి. సిట్టింగ్ పోస్చర్ కానీ లేకుంటే పేషెన్స్ని కానీ డెవలప్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఫుల్ ప్రిపరేషన్ కానీ, షెడ్యూల్స్ కానీ ఇవన్నీ తయారు చేసుకొని పెట్టుకొని మీరు సబ్జెక్ట్ని చదువుకుంటూ దాని మీద టెస్టులు రాసుకుంటూ, అనాలిసిస్ చేసుకుంటూ, వీక్లీ టెస్ట్ లాంటిది పెట్టుకుంటూ, మీ సర్కిల్ని డెవలప్ చేసుకొని దాంట్లో డిస్కషన్ చేసుకుంటూ, ఒకళ్ళు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మీకు అనాలిసిస్ అనేది ప్రాపర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారో తెలిసి ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారనమాట. సో చిన్న చిన్న టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇట్స్ రియలీ హెల్పింగ్ లాట్. మీకు పెన్నుతోని రాసే ఓపిక అనేది డెవలప్ చేస్తుంది. చాలామంది ఏంటిదనంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రిపేర్ అయ్యి వెళ్ళేసి ఎగ్జామ్ హాల్లో కూర్చొని హాఫ్ అన్ అవర్లోని బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఓపిక అనేది ఉండదు కాబట్టి. ఆ ఓపిక అనేది డెవలప్ చేసుకోవాలనంటే మనం అందరం చేయాల్సింది ఈ సింపుల్ ప్రాక్టీస్ థింగ్ అనమాట. సో ఇలాంటి చాలా థింగ్స్ని మనం ఫర్దర్గా డిస్కషన్ చేసుకుంటూ ఉందాం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే, టిప్స్ కానీ లేకుంటే ట్రిక్స్ కానీ మనకు కావాలి స్టడీస్కి సంబంధించింది లేకుంటే ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించింది అని అంటే ప్లీజ్ అప్రోచ్ మీ త్రూ సోషల్ మీడియా. నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది పెడుతున్నాను. నేను లైవ్గా కూడా వచ్చి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను స్టూడెంట్స్కి. So be ready for it, and thank you so much everyone for listening this thing, and all the very best for your preparation and your exams. Thank you so much everyone.